నమస్కారం. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఈ సమ్మిట్ కి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మాక్రోన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలు డా సిల్వా, అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటారెస్ వంటి దేశాధినేతలు, ప్రతినిధులు మరియు ప్రపంచ టెక్ దిగ్గజాలు అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ వంటి సంస్థల సీఈఓలు అందరూ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఫస్ట్ మనం ఈ సమ్మిట్ భారతదేశానికి ఎందుకంత ముఖ్యమంటే, ప్రపంచ దేశాల మధ్య ఇప్పుడు జరుగుతున్న యుద్ధం సరిహద్దుల కోసం కాదు, సిలికాన్ చిప్స్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పై పట్టుకోసమే. అమెరికా $500 బిలియన్ ప్రాజెక్ట్ స్టార్గేట్ తో ప్రపంచాన్ని శాసించాలని చూస్తుంది. దీనికోసం డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్ మరియు ఒరాకిల్ వంటి దిగ్గజ సంస్థలు కలిసి అమెరికాలో భారీ డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. వారి లక్ష్యం 2029 నాటికి 10 గిగావాట్ల కంప్యూటింగ్ పవర్ సాధించడం. అంటే ప్రపంచంలోనే ఏఐ టెక్నాలజీ మొత్తం అమెరికా గడ్డ మీద నుంచే నియంత్రించబడాలి అని. అమెరికా ఇంత వేగంగా వెళ్తుంటే భారత్ చూస్తూ కూర్చుంటుందా? లేదు. భారత్ తన సొంత సోవెరిన్ ఏఐ వ్యూహాన్ని ప్రకటించింది. సుమారు $200 బిలియన్ పెట్టుబడితో మన సొంత డేటా సెంటర్లను, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మించాలని అనుకుంటుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు చెప్పినట్టు వచ్చే 2 ఏళ్లలో ఏఐ సెక్టర్ లో $200 బిలియన్ పెట్టుబడులు రాబోతున్నాయి. అంతేకాకుండా కేవలం విదేశీ టెక్నాలజీని వాడటం కాదు, మన సొంత ఏఐ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడమే భారత్ లక్ష్యం. దీనికోసం ప్రభుత్వం 10,300 కోట్లతో ఇండియా ఏఐ మిషన్ ను లాంచ్ చేసింది. సామాన్య స్టార్టప్లకు కూడా తక్కువ ధరకే సూపర్ కంప్యూటింగ్ GPUs లు అందించడమే దీని ఉద్దేశం. దీని వలన ఇండియన్ స్టార్టప్ కంపెనీలకు చాలా ఉపయోగం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే సర్వం ఏఐ. ఒకవైపు ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు $100 బిలియన్ ఫండింగ్ కోసం చూస్తుంటే, సర్వం ఏఐ కేవలం 53 మిలియన్లతో అద్భుతాలు చేస్తుంది. 2 years బ్యాక్ ఓపెన్ ఏఐ CEO సామ్ ఆల్ట్మన్ ఇండియాకు వచ్చినప్పుడు ప్రపంచ స్టార్టప్లకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. మీరు ChatGPT స్థాయి ఏఐని రూపొందించడానికి అసలు ప్రయత్నించ, అది చాలా ఖరీదైనది, క్లిష్టమైనది అని అన్నాడు. ఆ తర్వాత 1 year బ్యాక్ చైనాకు చెందిన డీప్సిక్ రిలీజ్ అయింది. వెంటనే అందరూ భారతదేశం ఏఐలో ఎన్నో ఏళ్లు వెనుకబడి ఉంది అని యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో కామెంట్స్ వెల్లువెత్తాయి. ఇండియా తనకి అలవాటైన స్టైల్లోనే సమాధానం ఇచ్చింది. మన దేశీయ సంస్థ సర్వం ఏఐ చాలా తక్కువ బడ్జెట్ తో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ముఖ్యంగా భారతీయ భాషల విషయానికొస్తే వీరి విజన్ మోడల్ ChatGPT మరియు జెమినైని కూడా వెనక్కి నెట్టింది. ఇండియన్ OCR టాస్క్లలో ChatGPT 69% స్కోర్ చేస్తే సర్వం ఏఐ ఏకంగా 84% ఖచ్చితత్వాన్ని సాధించింది. భారతదేశపు యొక్క ఏఐ విజన్ లో ఇండియా యొక్క కార్పొరేట్ దిగ్గజాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. గౌతమ్ అదానీ 2035 నాటికి ఏఐ డేటా సెంటర్ల కోసం $100 బిలియన్ కేటాయించారు. అలాగే ముఖేష్ అంబానీ వచ్చే 7 ఏళ్లలో సుమారు 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నారు. జామ్నగర్ లో భారీ డేటా సెంటర్లు, దేశవ్యాప్తంగా 5G నెట్వర్క్లతో అనుసంధానమైన ఏఐ సర్వీసులు అందించడమే వీరి లక్ష్యం. కేవలం మన కంపెనీలే కాదు, ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా భారత్ కు క్యూ కడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తమ అతిపెద్ద క్లౌడ్ రీజియన్ ను ఏర్పాటు చేసేందుకు 17.5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. గూగుల్ విశాఖపట్నంలో 15 బిలియన్లతో ఏఐ హబ్ ను నిర్మిస్తుంది. ఇంత గొప్పగా జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో ఒక ఘటన బ్లాక్ మార్క్ గా మిగిలిపోయింది. యాక్చువల్ గా ఏం జరిగిందంటే, గాల్గోటియస్ యూనివర్సిటీ పెవిలియన్ వద్ద కమ్యూనికేషన్స్ ప్రొఫెసర్ నేహా సింగ్ ఒరియన్ అనే రోబో డాగ్ ను ప్రపంచానికి పరిచయం చేశారు. కెమెరాలు ఆన్ లో ఉండగానే ఈ హైటెక్ రోబోను గాల్గోటియస్ యూనివర్సిటీలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చేసింది అని నేషనల్ టీవీకి చెప్పారు. వారి భారీ ఏఐ పెట్టుబడుల గురించి గొప్పగా చెబుతూ ఇది భారతీయ ఇంజనీరింగ్ అద్భుతం అని నమ్మబలికారు. అయితే కొన్ని నిమిషాల్లోనే టెక్ నిపుణులు ఈ ఒరియన్ చైనాకు చెందిన యూనిట్రీ గో2 అని కనిపెట్టేశారు. దీనిని ఎవరైనా ఆన్లైన్ లో కేవలం $1,600 అంటే దాదాపు $1,30,000 కొనుగోలు చేయవచ్చు. అంటే గాల్గోటియస్ అక్కడ ఏదో కొత్త ఆవిష్కరణను చూపించడం లేదు, కేవలం ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువును తమది అని చెప్పుకుంది. ఈ విషయం బయటపడగానే అధికారులు వెంటనే ఆ యూనివర్సిటీ స్టాల్ ను తొలగించి ఎక్స్పో నుండి ఖాళీ చేయమని ఆదేశించారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అయితే ఈ చర్యను సిగ్గులేని పని అని విమర్శించింది. గాల్గోటియస్ యూనివర్సిటీ అధికారికంగా క్షమాపణలు చెబుతూ ప్రొఫెసర్ నేహా సింగ్ కు అవగాహన లేదని, ఆమెకు మాట్లాడే అధికారం లేదని చెబుతూ ఆమెను బలి పశువును చేశారు.
ఆ రోబోను యూనిట్రీ నుండి కొనుగోలు చేసినదే అని ఒప్పుకోక తప్పలేదు. ఈ విషయాన్ని గ్లోబల్ మీడియా సంస్థలు భారతదేశాన్ని ఏఐ టెక్నాలజీని తక్కువ చేస్తూ వార్తలు రాశారు. ఎందుకంటే గ్లోబల్ మీడియాని చైనా కంట్రోల్ చేస్తుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఏఐ సమ్మిట్ లో ట్రాకర్ అనే మేడ్ ఇన్ ఇండియా రోబో డాగ్ ని యాడ్వర్బ్స్ అనే కంపెనీ డిస్ప్లే చేసింది. అలాగే ఏరో ఆర్క్ అనే సంస్థ రోబోటిక్ మ్యూల్ ని ప్రదర్శించింది. కానీ దీని గురించి ఏ వరల్డ్ మీడియా కూడా మెన్షన్ చేయలేదు. భారతదేశం చైనా ప్రొపగండాని ఇమ్మీడియట్ గా తిప్పికొట్టడంలో విఫలమైంది. కానీ మొత్తంగా చూస్తే 2026 నాటికి భారత్ కేవలం టెక్నాలజీని వాడుకునే దేశంలా కాకుండా టెక్నాలజీని సృష్టించే దేశంగా మారబోతుంది. ఇది కేవలం వ్యాపారం కాదు, రాబోయే తరాల కోసం భారత్ వేస్తున్న బలమైన పునాది. మీరేమనుకుంటున్నారు? భారత్ ఏఐ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తుందా? కామెంట్స్ లో చెప్పండి.